హలో ఆటో వస్తావా? నమస్తే భాయ్ సాబ్. కాజానా ఏంటి? కాజానా సాబ్. తమకి తెలుగు రాదా? అయ్య బాబాయ్ స్వచ్ఛమైన తెలుగు అండి బాబా. పేరు శ్రీనివాసులు. మరి శుభ్రంగా తెలుగులో మాట్లాడచ్చుగా. పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకి ఉర్దూ ఎలా వస్తుంది? అంటే మీరు పల్లెటూరు నుంచి వచ్చారు, నాకు ఎలా తెలుస్తుందండి? ఎవరాయుడు శుభ్రంగా పంచి కట్టడం కనపడాలా? పంచ పల్లెటూరు కాక ఇలాంటి పొరబొమ్మలు కడతారా? అసలు మీకు స్వతంత్రం తెచ్చిపెట్టడమే తప్పురా. పొద్దున్నే శాండాల బేరం దొరికింది. ఎక్కడికి వెళ్ళాలి సార్? గోకులం కాలనీ. రెండు సార్లు తీసుకెళ్తాను. రే సిటీలో అడగగానే మీటర్ అయ్యారు అంటారు, మరి ఈడు అడగకుండానే మీటర్ వేసాడు. ఇందులో ఏదైనా మతలం పొందంటావా? ఏమండే, మీటర్ వేయకపోతే మోసం అంటారు, మీటర్ వేసినా మోసం అంటారు. నేను ఆ టైప్ కాదండి, చాలా న్యాయంగా బతికేవాడిని సార్. ఈ కాలంలో ఇంకా నీతి న్యాయాలు ఎక్కడయ్యా? అవన్నీ గాంధీగా తడిపోయాయి. గాంధీ గారి గురించి మాట్లాడుతున్నారంటే మీరు స్వతంత్రం కాలం నాటి వారు అయి ఉంటారు. చెప్పరా మరి? చెప్పారు కదయ్యా, ఆనాటి వాళ్ళలో ఒక్కడి గురించి తెలుసట నీకు. ఎందుకు తెలియదండి, పొట్టి శ్రీరాములు గారిది మాది ఒకటే వీధండి బాబా. ఏంటి పొట్టి శ్రీరాములు గారి మీద ఒకే వీధ? ఎలాగూ? మా ఈదులో అందరూ పొట్టిగానే ఉంటారండి. ఆయన పేరు చెప్పి నన్నే మోసం చేస్తావరా? దేశభక్తుల్ని అందరూ మర్చిపోయారు. ఏం మర్చిపోలేదండి, సర్వేపల్లి రాధాకృష్ణ గారిది మాది ఒకటే ఊరండి. మరి ఏంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి మీద ఒకే ఊరా? అవునండి. ఏ ఊరయ్యా? సర్వేపల్లి అండి. తక్కువ సర్వేపల్లి ఆయన ఇంటి పేరు రా. పిచ్చి పిచ్చిగా మాట్లాడేవంటే ఈ ఆటోలోనే పెట్టి తగలేస్తాను. ఆయనకి నీకు పోలిక? ఆయనకి నాకు పోలిక లేకపోయినా మన గాంధీ గారికి నాకు పోలిక ఉందండి. గాంధీ గారితోనా? మరి ముందా సగం చెప్పేటయ్యా, నేను గాంధీ గారి ప్రియశిష్యుడయ్యా. ఇంతకీ ఏమిటా పోలిక? అప్పుడు గాంధీ గారిని ట్రైన్ లోంచి బయటికి దోశారు కదండి. అవును, నన్ను కూడా దోశారండి. ఎదిగి టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే ఊరుకుంటారండి దోశాక. గాంధీ గారితో పోల్చుకుంటావా? ఆయనకి ఫస్ట్ క్లాస్ టికెట్ ఉందా? ట్రైన్ నుంచి ఈ ఆటో తోలడం నా వల్ల కాదురా బాబా. మెదడు బాబు ఏదో వచ్చేసేలా ఉంది, మీరే తోలుకోండి. చంపేద్దరు కొంచెం. బాబు ఆటో నాకు అక్కలేదు, మీరే ఉంచుకోండి. జ్ఞానేశ్వర్ అంటే చుట్టూ రౌడీసు ఒళ్ళో లేడీస్ ఉంటారనుకున్నా. మీరేంటి భయ్యా చేతిలో కుంచెపట్టుకున్నంత సింపుల్ గా కూర్చున్నారు? మీ సినిమాలలో చూపెట్టినట్టు అన్ని ఒడుచుకుంటూ కూర్చోమంటావా? పెయింటింగ్ అంటే మనకు పానం. ప్రాణాలు తీసే మీరు పెయింటర్ కూడా అవటం నిజంగా గ్రేట్ కదరా. వచ్చిన సిలబస్ ఏందో చెప్పు. ఏం లేదు భయ్యా, 3 రోజుల నుంచి నిద్ర లేదు. వచ్చి కాళ్ళు వస్తామంటావా? కళాకారుడు ఎంత సున్నితంగా ఉంటాడో ఒక కళాకారుడిగా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక రౌడీ విధవా ఒక 3rd క్లాస్ ఫెలో నా స్టూడియోకి వచ్చి నా దగ్గర పనిచేసే స్టాఫ్ ముందు నన్ను హట్ చేశాడు. హట్ చేయడం ఏంటండి? కుళ్ళబొడితేను అంతే కదండి. అలా చూస్తారేంటండి? డాక్టర్ల దగ్గర దాదాల దగ్గర ఏది దాచకూడదు, ఉన్నది ఉన్నట్టు చెప్పేయాలి. నువ్వు చెప్పేయటం అయిపోయిందా? మిగిలింది నేను చెప్పుకోనా? అది కూడా నువ్వే చెప్తావా? చెప్పండి సార్. అది భయ్యా జరిగింది. దానికి నేనేం చేయాలి? మీ పవర్ చూపించాలి. నేనేదో నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ అనే అప్లికేషన్ వద్దు. మార్కెట్లో మీ రేట్ ఎలా ఉంటే అలా తీసుకోండి. వాడిని ఎలా కొట్టాలంటే నేను చెప్తాను సార్. వాడిని ఎలా కొట్టాడు, మీరు వాడిని అలా కొట్టాలి. వాడిని ఏడేడ బజాయించిండో నాకేమేరకరా? నాకెరక సార్, అసలు నా లైఫ్ లో అలాంటి కొట్టుడే చూడలేదు. ఒక శివమణి జాస్ కొట్టినట్టు, ఒక జాకీర్ హుస్సేన్ తబలా కొట్టినట్టు, శంకర్ సినిమాకి ఏ రేమని వాయించినట్టు కొట్టుడు పాడించుడు, కొట్టుడు పాడించుడు. అసలు ఒక మాటలో చెప్పాలంటే, ఇన్ని మాటలు చెప్పి ఇంకొక మాట ఏంట్రా? అంటే నాటుగా చెప్పాలంటే కుక్కడు కొట్టాడు కొట్టాడు సార్. అరే సమాజం ఎందుకోబే? వాడిని పుంగి వాళ్ళ కొట్టినట్టు మేము వాడిని పుంగి వాళ్ళ కొట్టాలి, అంతే కదా? అంతే భయ్యా. ఇంతకీ ఎవడాడు? బొట్టు సీన్. అన్నేసి బాటిల్స్ తెచ్చుకుంటే అసహ్యంగా అనుకుంటారు. ఆల్రెడీ నీ గురించి అనుకుంటున్నారు. నా గురించి ఎందుకు అనుకుంటారు? మీరు తెచ్చుకుంటే నీకేం చెప్పాం కంట్రీ ఫెలో. చూసావా మన తెలుగు పిల్లల్లో నాకు ఎంత ఫాలోయింగ్ ఉందో? నన్ను బఫెలో అంటున్నారు. బఫెల్లో అంటే ఏంటో తెలుసా? ఏంటి? దున్నపోతు అని. మీ జట్టు కట్టి అలాంటే మటుకు చెప్పాలండి. నాస్టీ ఫెలో. సోత్తవేరా
సోత్తవేరా ఇదిగో మంగ నీ వయసు ఎంతే? ఓ 20 వేసుకో. ఏ వయసు 20 అంటున్నావు, 4 షోలకే నడుము చేసుకుంటున్నావు, పూర్తిగా వంగి దొడలేకపోతున్నావు, ఏంటిది? నా నొంగులకు పొడవెట్టి ఇప్పుడు చూడు. ఎయ్యిరా సోత్తవేరా ఎయ్యిరా సోత్తవేరా. ఇది కంఫర్టబుల్ గా ఉంది. అరే బుద్ధిగా ఆ, ఇక్కడే చేస్తున్నావురా? సినిమా చూస్తున్నాను. నేను ప్రొజెక్ట్ ఆన్ చేయకుండానే దీనికి ప్రాజెక్ట్ ఎక్కర్లేదు, దొంగన్న మంగుంటే చాలు. నువ్వు గాని రైట్ రైట్. ఏంట్రా? అమ్మోరు ఫోన్ కొంచెం అప్పుడే మర్చిపోయావా? లేదు. దాంతో పెట్టుకోకు, మీతో పనుందిరా. ఓ, ఫుల్ డార్క్ గా ఉంది. ఎక్కడో దూరంగా కుక్కలు అరుస్తున్నాయి. నీ సజెషన్ లోకి వచ్చేసింది. నీ టైట్ సజెషన్ లో అదిగో విలన్ రివీల్ అయ్యాడు. కట్ చేస్తే విలన్ షాట్. అదే ఖాళీ రూమ్స్. సేమ్ ఎక్స్ప్రెషన్ లో మేడ్. మోర్ షాట్స్. టైట్ క్లోజ్ లో నెక్స్ట్ తీస్తాను. పాపం భయపడుతుందేమో రా. భయపడుతుందా? ఇదేంది 50 రూపాయలు? 50 మీ అమ్మ మొగుడిస్తాడా? మరి ఎలా మాట్లాడు? పెట్రోల్ ధరలు పెరిగినాయి. పెట్రోల్ ధరలు పెడితే నేను ఎందుకు పైసలు ఇయ్యాలి? అయినా నువ్వేమైనా పెట్రోల్ కోసం నడుపుతున్నావు బండి? గ్యాస్ కలిపి వచ్చేటప్పుడు అంతా పొగేనాయ్యా. పొగ 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 మస్తుగా తగ్గొస్తుంది. పైసలు వేయాలి. మాట్లాడతావేంటి? తెలుగులో మాట్లాడు. నాకు ఎరికైంది. ఈ పాల పైసలు తీసుకొని లోపలికి పోని బిడ్డ. ఈ పద్మాషకాలు లోపలికి పోనిస్తలేరు. నా బిడ్డ హీరోయిన్ అయినాక మిమ్మల్ని నౌకల్లోకి వెళ్ళి తీయిస్తాం. మీ బొంద పెట్ట మిమ్మల్ని కట్టుకోబోను. హీరోయిన్ అవుదామని వచ్చావా? బల్లే కరెక్ట్ టైంకి వచ్చావే. ఇప్పుడే ఇంతకు ముందే వెంకటేష్ బాబు ఫోన్ చేసి నీలాంటి జాంపండు పిల్లే కావాలన్నాడు. ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా, బొంబాయి వెళ్దామని క్యాన్సిల్. ఇక్కడే ఓకే. వెంకటేశా? విక్టరీ వెంకటేష్ బాబు. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో పీరాలు. కూర్చోండి. బాబు అర్జెంట్ గా ఊటీ వెళ్తున్నాడు, తొందరగా వెళ్ళి కలుద్దాం. కూర్చోండి కూర్చోండి. మరి బొప్పిల్ రాజా, ప్రేమించుకున్నావరా, కలిసి ఉన్నావరా, చంటి, వాసుది, వాయిస్ ఆఫ్ యూత్, జై మందేరో. పోయి పోయి వీడి చేతిలో పడిందేంట్రా? ఎంతమందిని కాపాడుతున్నావురా మనం? పాప అమ్మాయి చాలా పెద్ద హీరోయిన్ అవుతుంది. నీకెలా తెలుసు? పక్కనున్న వాళ్ళ అమ్మని చూస్తేనే తెలుస్తుంది. అప్పుడు మన సినిమాలోనే హీరోయిన్ గా పెట్టుకుందాం. నేను కొత్త అమ్మాయిలతో చేయను. ఐశ్వర్య రాయ్, కనీసం కరీనా కపూర్. చంపుతా కొడక. ఇది టోటల్ గా మూన్ అన్నమాట. నమూనా. ఓ అదేమో మన వెంచర్ అన్నమాట. సెంటర్ లో, ఆ సెంటర్ లోది. ఆ ఫస్ట్ ప్లాట్ ఏమో షారుఖ్ ఖాన్ ది, దాని పక్కదేమో సల్మాన్ ఖాన్ ది, దాని పక్కదేమో అమీర్ ఖాన్. అక్కడే దెబ్బతున్నాం. అది హృతిక్ రోషన్. అంటే మన తెలుగు హీరోలు ఎవరు కొనలేదు సార్? మన వాళ్ళెవరు ఆ స్టేజీకి వెళ్ళాలా? ఈ పక్కదేమో మల్లికా షరావత్. సార్ ఎలాగైనా సరే పక్క స్థలం నాకు ఇప్పించండి సార్. అమ్మో కష్టమండి. జాకి ఒప్పుకోడు. అతను డబల్ ఇస్తానంటున్నాడు. నేను ట్రిపుల్ ఇస్తాను సార్. త్రిపుల తదరపు గజం 3 లక్షలు అవుతుందా? పర్లేదు సార్, ఆవిడ నా పక్కన ఉండాలి కానీ 10 లక్షలు ఇవ్వనా? ఏ వ్యాపారం అంది? ఆల్బమ్ వ్యాపారం సార్. ఆల్బమ్ వ్యాపారం అంటే ఆల్బమ్ లో ఫోటోలు ఇరికిస్తుంటాం సార్, లేడీస్. అది మనం తర్వాత మాట్లాడుకుందాం. ఎంత ఇమ్మంటారు చెప్పండి అడ్వాన్స్? ఒక 20 కొట్టండి. 20 తెచ్చాను సార్ కరెక్ట్ గానే. మన హైట్ ఎంత? ఏం తగ్గిస్తారా ఏమన్నా? అది కాదు, మల్లికా షరావత్ అనేది చెప్పదు. 5'2" అని చెప్పండి సార్. ఇదిగో సార్ మీకు బ్యాగ్ ఫ్రీ సార్. మీకు కూడా ఫ్లాట్ లో రాళ్ళు ఫ్రీయే. హలో. నో రాస్కెల్. ఇది చంద్రమిల్ కాదా అండి? అరే ఉండండి, ఇక్కడే ఉన్నాడు. ఎక్కడ? చంటి, ఇదేంటండి మా వాడిని దుప్పట్లో మూట కట్టి మూలపడేశారు. లాండ్రీ కద్దామనా? నేను బయటకు రావచ్చు. వేడి నీళ్ళు ఒలిగిపోతాయి, జాగ్రత్త. చంద్ర, ఇక్కడేం చేస్తున్నారా? ఆవిరి పడుతున్నాను. అయ్యయ్యో, అదేమిటండి మీరు ఆవిరి పడుతున్నారా? లేదు, కాకా పడుతున్నా. బావా డబ్బు కావాలి. అప్పురా. ఎందుకురా? విస్కీరా. ఈ విక్స్ వాసనకు మించి నీ విస్కీ వాసన వస్తుంది. ఇంకా కావాలా నీకు? నన్నేం చేయమంటావు? ఈ రోజు మందు రేటు పెరిగింది, ఘాటు తగ్గింది. నీ విస్కీకి డబ్బు ఇచ్చి నేను విస్కీ పోయాను. ఈ ఒక నెల 50 రూపాయలు అయింది. 50 రూపాయలేగా రే. ఖాళీ బాటిల్స్ అన్ని చేర్చి పెట్టాను, అవన్నీ అమ్మేసి నీ డబ్బు నీకు ఇచ్చేస్తారా బావా? అంతవరకు నీకు నేను డబ్బు ఇస్తూ ఉండాలి.
ఇంకా డోస్ ఎక్కువ అయితే నువ్వే పడిపోతావు. ఎందుకు తిడతావురా? ఆశీర్వదించి పంపరా. కుర్రాడు పనస పండు, బయటంతా ముళ్ళు, లోపల స్వీటు. వెరీ గుడ్, మనకు పాత్రకు వస్తుంది. అన్ని నోట్లే. ఇక అది ఇంతేనా? ఇంతే, చాలు చాలు. లోపల కూడా ముల్లేరా. చంద్రం పోరా. మీకు కాఫీ నా వద్దండి, తీసుకోండి. వద్దండి. రే బావా, రాత్రిళ్ళు మేలుకొని ఆరోగ్యం పాడు చేసుకోకు, జాగ్రత్త. రేపు రికార్డింగ్ ఉంది, అప్పుడే 10:30 అయింది. ఏమండి తప్పనా? అప్పుడే 10:30 అయిందా? ఏమండి, ఈ కుర్రాడు ఇప్పటికి 10:30 మందిని రేప్ చేశాడు. మధ్యలోనే తలుపు తట్టాలండి. బాటిల్ ఏమండి, జోక్ బాగుంది కదా? అవునవును. ఇంకా 5 రూపీస్. ఏం లేదు. మరి వెళ్ళొస్తాను. చంద్రం, చంటి ఏదో రికార్డింగ్ అన్నాడు కదా, నేను రానా? రికార్డింగ్ నేను ఎప్పుడు చూడలేదు. సరే అయితే ఒక పని చేయి, సరిగ్గా 8 గంటలకు ఇక్కడ వచ్చేసాయి. ఇద్దరం కలిసి టిఫిన్ చేసి వెళ్దాం. అదంతా వీలు కాదు కానీ నేను ఇంట్లోనే టిఫిన్ చేసి వస్తాను. ఓకే బాయ్. అయ్యో మర్చిపోయాను, ఎక్కడికి అలా పోతున్నావు? పొద్దునే రికార్డ్ కామధేను హోటల్ తెలుసా? కామధేను తెలుసు, ఇక్కడ పక్కనే. అవును, రోజు అక్కడే టిఫిన్ చేస్తాను. పొద్దున్నే 8 గంటలకు బయట కాచుకుని ఉంటాను. వచ్చేసాయి. ఓకే నాన్సీ, టైంకి వచ్చాయి. ఒకే చోట నేను నిల్చుంటే జనం నా చేతిలో చిల్లర పడేస్తారు. ఓకే దెన్, గుడ్ నైట్. ఎన్ని వేల లీటర్లు తాగుతున్నారా బాబు బాబాయ్, వట్టే బ్యూటీ. బ్యూటీ వన్ మోర్ మాగ్. వీడికి 1 మోర్ మాగ్ ఇవ్వండి, చాలా బ్యూటీ చేశాడు. తాగండి, మీరు తాగండి. అప్పుడే మూడోదిరా ఇది. వాడు బాధలో ఉన్నట్రా, ఆ మాత్రం పడితే గానీ మూడ్లో రాడు. బాధ గీద, ఐఎమ్ హ్యాపీ మ్యాన్. చూసావా, అప్పుడే మూడ్లోకి వచ్చేసాడు. హలో ఎవ్రీబడి, మీరెవరో తెలియకపోయినా నేను హలో చెప్పానంటే నేను ఎంత రెస్పెక్టబుల్ పర్సన్ ఈ పాటికి మీకు అర్థం అయ్యే ఉంటది. హాయ్ నువ్వా? బాబు అరే వీడెవడరా? మీ మమ్మీ సూపర్ ఫిగర్ రా. వన్స్ అపాన్ ఏ టైం అరగొట్టేసేది. కుర్రకారందరూ మీ మమ్మీ కూడా పడి బిలీవ్ మీ. ఎవడరా నువ్వు? వదిలేరా, తాగున్నాడు. తాగండి, అబద్ధాలు అనుకున్నారా? మీ మమ్మీ నా వెంట పడి నన్ను లవ్ చేయమని పీడించిందిరా, కానీ నేను నో అన్నాను. అయినా మీ మమ్మీ నా చుట్టూ పడి లవ్ 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 అని పిచ్చి కుక్కలా తిరిగింది తెలుసా? పిచ్చోడాడు వీడేంట్రా నీ ఎంట పడ్డాడు. మీ మమ్మీ నేను చెరుకు తోటల్లో, మామిడి తోటల్లో, మల్లె తోటల్లో, మిరప తోటల్లో కలుసుకుని ఒకటే సరసాలు. ఊరంతా మా గురించి కథలు కథలుగా చెప్పుకునేవారు. ముసలోడా, ఇందాక నేను చూస్తున్నాను, ఏంట్రా వాడుతున్నావు? నువ్వు కూర్చోరా, మీరు వెళ్ళండి, మీకు మంది ఎక్కువైంది. మీరు వెళ్ళండి. ఎప్పుడు కాబట్టి సరిపోయింది. ఏంట్రా పంపించావు 2 పీక్కుండా? ఊరుకోరా, ఆయన మా డాడీ. మొత్తం ఎంతమందిరా? 1 2 3 4 బాయ్స్ అండ్ గర్ల్స్ పుట్ టుగెదర్ 124. హూస్ బాదర్డ్ అబౌట్ బాయ్స్? టెల్ మీ అబౌట్ గర్ల్స్. నువ్వు ఊరుకో, బాయ్స్ గురించి ఎవరు కావాలరా? ముందు అమ్మాయిల పేరు చదువు. యా, అరే కిట్టు ఇది పట్టుకరా. ఫస్ట్ వన్ లైలా. హాయ్ మధురు. సెకండ్ వన్ ఆశా. నిరాశ కాకుండా చూసుకో, నువ్వు మూసుకో. అబ్బా, ముందే ఎందుకు డిసప్పాయింట్ చేస్తారా? నువ్వు చదవరా బాలు. నెక్స్ట్ మీనాక్షి. దానికి తోడా పుట్టి కలతలు ఉండాలి. బాలు నీ పని ఖతం. బాలు నువ్వు ముందు చదువురా. నెక్స్ట్ సావిత్రి. డెఫినెట్ గా 3 4 బాయ్ ఫ్రెండ్స్ ఉంటారా? అబ్బో, ఇంకా రంభ, రాశి, మీనా, రోజా. మీరందరూ కూర్చోబోతు, నేను చదవను. ఈ ఇయర్ మన ఆనందం కోసం టోటల్ 52 ఫ్రెష్ ఫిగర్స్. అన్ని ఫ్రెష్ ఫిగర్స్? బాప్రే, ఆల్ ఫ్రెషర్స్. ఎల్లవా, కొన్ని ముదురు కేసులు కూడా ఉంటాయి. ఏంటి రెచ్చిపోతున్నా? మన గురించి కాదు. అచ్చా,
ఆ బారారే బక్రా వాళ్ళు ట్యాకిల్ చేయరా? మన అమ్మాయిలతో అబ్బాయిలు పట్టుకోమ్మా. నేనే ఆగరా. ఎట్రారా మే ఎవరో తెలుసా? సీనియర్స్. మరి రెస్పెక్ట్ ఇవ్వాలని తెలీదా? సారీ సార్. ఏ గ్రూప్? బిఎస్సి. ఏరా ఎంబీబీఎస్ లో సీట్ దొరకలేదా? నీ పేరేందన్నా? షేర్ ఖాన్. ఏంటి షారుఖ్ ఖాన్? నో షేర్ ఖాన్. అన్న నమస్తే అన్న. शेर खान चाती चपाती हाथ अगरबत्ती पैर मोमबत्ती तो नाम है शेर खान। वाह हीरो वाह 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 वाह। ఇదేంట్రా పిల్ల కింద చూస్తున్నాడు? పేరేమో షేర్ ఖాన్, పిల్లిలా ఏడుస్తున్నాడు. जा शाहरुख जा तेरी काजल अंदर है जा। तुझे देखा तो ये जाना सनम क्या होता है। కరిష్మా రా. వావ్. హలో, నీకు ఏమైనా స్పెషల్ ఇన్విటేషన్ ఇవ్వాలా సీనియర్స్ విజిట్ చేయడానికి? హలో ఏ గ్రూప్ అమ్మా మంది? అడిగేది నిన్నే. ఏ మీకు బుద్ధి లేదా? డెఫ్ అండ్ అమ్మాయి నేర్పించడానికి. సారీ ప్లీజ్ గో. ఏంట్రా మీరు కూడా ముగ్గుదా నేను కల. ఏమండి ఏమండి, నా మనసు తెలుసుకుందా? ఏదోట్లే. ఇందాక మీరు మోగవాళ్ళు చెవిటి వాళ్ళు అని విన్నాను. మీకేదైనా హెల్ప్ కావాలంటే నన్ను అడగండి, చేసి పెడతాను. స్టూపిడ్, నేను మూగుదానని తెలిసి కూడా వెంట పడుతున్నావు, సిగ్గులేదు? మోగదైనా ఎంత బాధ తిట్టింది. కిట్టు ఈ అమ్మాయి మాట్లాడుతుందిరా. బాలు తొందరగా రారా. సుమో కాదురా, హెచ్ఎంటీ అనండ్రా. హాయ్, ఇది మిల్క్ ట్యాంకర్స్ రా. ఏ బాలు ఏమన్నాడు? పడగొడితే ఈ ఫ్రెండ్ వల్ల కదరా బాబు. ఇందాకదంటే డెఫ్ అండ్ డబ్బు, ఇది డిమ్ అండ్ డిప్పు. బుల్డోజర్ లా మీదకి వచ్చేస్తుంది. మీద పడి తొక్కిందంటే తార్ రోడ్ అయిపోతారా బాబు. హాయ్ బేబీ, మీరు తాగుతారా? హార్లిక్స్ బేబీ, హార్లిక్స్. లేదు, తింటుంది. నాకు తాను మీకేమన్నా అభ్యంతరమా? ఓ సారీ, ₹1 ఉంది, అందరూ పంచుకోండి. హాయ్ బేబే, ఏం శాండల్ ఇప్పమంటావా? అయితే నీ మిడ్డి కూడా బాగుంది. ఏ నీ చెల్లెలకు కావాలా? మా వాడికి చెల్లెళ్ళు లేరుగా. అంత టెంప్టివా? నీకు బిల్డప్ ఎక్కువ, బిజినెస్ ఎక్కువ. హాయ్ బాబాయ్. ఏమంటారా బాలు? ఏ పొగిడిదిరా బాబు. అదే ఎగస్ట్రాల్ అంటే పొగలేదురా, తిట్టింది. తిట్టిందా? చిరంజీవి లెవెల్లో బిల్డప్ ఇస్తావు, చిరుత లప్ప లెవెల్లో బిజినెస్ ఉంటుంది. ఇదేంద్రా 1960s మోడల్ 90 లో ఉన్నట్టుందిరా. పాత మోడల్ కార్ రా, ఆంటీ కాదు అమ్మమ్మ. ఇటు వస్తుందిరా. ఏంట్రా ఈసారి కూడా మన ప్రిన్సిపల్ వేస్ట్ ఫిగర్లు అన్ని సెలెక్ట్ చేసాడు. ఏ నేను ర్యాగింగ్ కి పనికిరానా? పనికి లావుగా బయలుదేరు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా జాలేస్తోంది. నిన్ను చూస్తుంటే మాకు ఏలిపోతుంది. ఈ ఫేస్ ల కంటే మా అంజు ఫేస్ ఎంతో బెటర్. ఇది కరెక్ట్. ఏంటి? కాంప్లిమెంట్ అంజు, కాంప్లిమెంట్.